బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి విధ్వంసానికి పన్నాగం పన్నిందని 7 ఉగ్రవాదులు జమ్మూలోకి వచ్చినట్టు ఐబీ తెలిపింది. అమర్నాథ్ తో పాటు బీజేపీ నేతలు, హిందూ నేతలు లక్ష్యంగా కుట్రలకు ప్రణాళిక రచించినట్లు వివరించింది. పంజాబ్లోని గ్యాంగ్స్టర్లు, రాడికల్ గ్రూపులో ఉగ్రవాదులతో కలిసి కుట్రలకు ఐఎస్ఐ ప్లాన్ చేసినట్లు ఐబీ వెల్లడించింది. జూన్ 25న కథువా, పఠాన్కోట్ పరిసర ప్రాంతాల్లో మారణాయుధాలతో 2 ఉగ్రవాదులు కనిపించారని ఐబీ సంస్థ హెచ్చరించింది. అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి విధ్వంసానికి పన్నాగం పన్నిందని 7 ఉగ్రవాదులు జమ్మూలోకి వచ్చినట్టు ఐబీ తెలిపింది. అమర్నాథ్ తో పాటు బీజేపీ నేతలు, హిందూ నేతలు లక్ష్యంగా కుట్రలకు ప్రణాళిక రచించినట్లు వివరించింది. పంజాబ్లోనే గ్యాంగ్స్టర్లు, రాడికల్ గ్రూపులో ఉగ్రవాదులతో కలిసి కుట్రలకు ఐఎస్ఐ ప్లాన్ చేసినట్లు ఐబీ వెల్లడించింది. జూన్ 25న కథువా, పఠాన్కోట్ పరిసర ప్రాంతాల్లో మారణాయుధాలతో 2 ఉగ్రవాదులు కనిపించారని ఐబీ సంస్థ హెచ్చరించింది.